నమస్తే, వెల్కమ్ టు ఆహనా వంటంట. ఈరోజు ఆహనా వంటంటలో జ్యోతి గారు మన ముందుకు వచ్చారు ఒక మంచి రెసిపీతో. సో ఏంటి ఆ రెసిపీ ఏంటనే ఇప్పుడు మనం కనుక్కుందాం. సో ఈరోజు మా ఆహనా వంటలో ఏం చేయబోతున్నారు? నేను పాతకాలం ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ చేయబోతున్నానండి, కొర్రల పాయసం. ఓ, కొర్రల పాయసం. ఓకే. సో ఈ మధ్య కాలంలో నిజంగా హెల్త్ వైజ్ చూసుకుంటే కొర్రలు అనేది బాగా యూజ్ చేస్తున్నారు. హెల్తీగా, షుగర్ కానీ అందరికి, చాలా పిల్లలకి పెద్దలకి దాంట్లో ఫైబర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుందండి. ఓకే. అందుకని ఇప్పుడు ఫైబర్ మన బాడీకి అందరికి అవసరం కదా. అందుకని చెప్పి పిల్లలకి పెద్దలకి అందరికి, పిల్లలకి ఏమో జావలాగా, కొంచెం పెద్దవాళ్ళైతే రైస్, మామూలుగా ఈ ఫెస్టివల్స్ అప్పుడేమో స్వీట్స్. ఓకే. మన బ్రేక్ఫాస్ట్ కూడా ఇట్లా కిచిడి అని అట్లా ఏదైనా ఈ కొర్రలతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఓకే, కొర్రలతో ఎటువంటి ఐటమ్స్ చేసుకోవచ్చు అనేది మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాక మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు కొర్రల పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం ఒక్కసారి మీ మాటలో చెప్తారా? నేను ఈ గ్లాస్ తో కొర్రలు తీసుకున్నాను. ఏ గ్లాస్ తో అయితే కొర్రలు తీసుకున్నాను అదే గ్లాస్ తో పంచదార గానీ బెల్లం గానీ తీసుకోవచ్చు. కాబట్టి మేము పంచదార అవాయిడ్ చేస్తాము, బెల్లమే వాడతాం స్వీట్స్ అన్నిట్లో. ఓకే. 1 కప్పు పాలు. ఓకే. సేమ్ ఇదే గ్లాస్ తో అంటారా? అంటే డబుల్ అండి, డబుల్ పాలు. ఓకే. జీడిపప్పు, బాదము, నెయ్యి, ఇలాచి. ఓకే. సో కొర్రలు వచ్చేసేసి 1 గ్లాస్ తీసుకున్నారు. దీన్ని ఒక 8 hours నానబెట్టాలి. కొర్రలు ఎంత నానితే అంత ఫైబర్ అనేది దాంట్లో బాగా బయటకు వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో మినిమం ఒక 8 hours, మినిమం 8 hours నానబెట్టాలి. ఓకే. సో కొర్రలు అనేది ఎంత నానితే, అంటే ఎంత సోక్ చేస్తే మనకి అంత ఈజీగా కుక్ అవుతుంది అనమాట. కుక్ అవ్వడం అనే కదా, దాంట్లో ఉండే ఫైబర్ కూడా మనకి నానితేనే బాగా, ఎంత నానితే అంత ఫైబర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో అది సీక్రెట్ అనమాట, ఫైబర్. ఓకే. సో 1 గ్లాసు కొర్రలకి 1 గ్లాసు బెల్లం కానీ షుగర్ కానీ మీ వీలుని బట్టి, అలాగనే అదే గ్లాస్ ఏదైతే గ్లాస్ తీసుకుంటున్నారో డబుల్ క్వాంటిటీతో మిల్క్ తీసుకున్నాం, అంతేనా? ఓకే, డన్. సో ఇప్పుడు మనం కొర్రల పాయసాన్ని స్టార్ట్ చేద్దాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని, ఓకే, ఈ కొర్రలు నానబెట్టిన కొర్రలు ఉన్నాయి కదా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే. దాంట్లో ఉన్న తడెంత పోయి ఫ్రై అయినాక కొంచెం కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు నానపెట్టుకున్నారు కదా కొర్రలు, సో దాన్ని అంటే మీరు కొంచెం వడపోసుకోవాలండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి. ఓకే. సో వడపోసుకున్న తర్వాత దాన్ని 1 tablespoon నెయ్యి వేసి పాన్ లో బాగా ఆ తడంతా పోయి డ్రై అయిపోయి కొంచెం కలర్ రావాలి మనకి. ఓకే ఓకే. ఎల్లోగా ఉంటాయి కదా, కొంచెం రెడ్డిష్ గా రావాలి. సో మీరు ఈ కొర్రలతో పాయసం చేయాలని మీకు ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది? మేము డైలీ రొటీన్ ఏంటంటే మా ఫుడ్ లో కొర్రలు వాడుతూ ఉంటాము. ఓకే. దానివల్ల ఏంటంటే చేస్తే ఎట్లా ఉంటది ఒకసారి చూద్దామని చెప్పి మేము మామూలుగా ఒకసారి చేసి చూసాను. సో ఇది మీరు ఓన్ గా ట్రై చేశారనమాట ఈ రెసిపీని? ఓకే, చాలా బాగుంది. నేను ఒకసారి మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ట్రై చేశాను, అందరూ చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకున్నారు. ఓకే. సో స్వీట్ తినే విధానంలో కూడా హెల్దీ వేని వెతుక్కున్నారనమాట మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంకా మీరు కొర్రలతో ఎలాంటి వెరైటీస్, అంటే ఏ ఐటమ్స్ చేస్తూ ఉంటారు? చిల్లీ చేస్తానండి కొర్రలతో. మళ్ళా ఇప్పుడు దోశకి నేను కూడా కొర్రలతోనే దోశ చేస్తాను. మామూలు బియ్యం వాడము, కొర్రల దోశ వాడతాము. ఓకే. సో జ్యోతి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ ఏనండి. హౌస్ వైఫ్. సో ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేసేస్తూ ఉంటారు? ఇలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? నాకు బుక్స్ రీడింగ్ హాబీ అండి, నా హాబీ. ఓ, వెరీ గుడ్. కొంచెం ఈ అంటే బుక్స్ చదువుకోవడం, దేవుడి పుస్తకాలు చదవడం నాకు అట్లా నా హాబీ అనమాట. ఇప్పుడు వేగిపోయిందండి ఇది. ఓకే. సో ఇలా వేగిపోయింది అనమాట. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనము ఇలా వేయించుకోవాలి. జస్ట్ 1 or 2 minutes సరిపోతుంది. ఇది మనం చల్లగా వదిద్దాం ఇప్పుడు. దీంట్లో మనం జీడిపప్పులో వేయించుకోవాలి. ఓకే. సో వేగిన ఈ కొర్రల్ని మనం వేరే బౌల్లోకి తీసుకొని సేమ్ అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుందాం. సో మళ్ళీ అదే ప్యాన్ లో మనం కొద్దిగా నెయ్యి. ఓకే. సో జీడిపప్పు, బాదం అంటే ఎంత తీసుకున్నారు? మన ఇష్టం. అది మన ఇష్టం అండి, ఇంత అంతా ఏం లేదు. ఇంకా మళ్ళీ మనం ఇంకా కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు, కాకపోతే మేము అవి కిస్మిస్ అవి తినమండి. ఓకే ఓకే. సో ఇష్టం ఉన్నోళ్ళు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఒక 6 నుంచి 7 లేదా 10 బాదం అండ్ 10 జీడిపప్పు తీసుకొని
ఆ కొర్రల పాయసంలో మనం ఎక్కువ వేసుకుంటుంటే అది స్పూన్తో తీసుకొని తినడం, ఈ పప్పులు అది పంటి కింద పడినప్పుడు బాగా టేస్టీగా అనిపిస్తుంది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత. ఓకే ఓకే. సో ఒక 10 బాదం అండ్ 10 జీడిపప్పు తీసుకొని కట్ చేసుకొని మీరు ఇలా వేయించుకోవాలి 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో. దోరగా వేసేసేయండి. ఓకే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఓకే. సో ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లోకి కిస్మిస్ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అంటారు, ఎండు కొబ్బరి లాంటిది వేసుకోవచ్చు. అంటే నేను వేయనండి. ఓకే. ఇష్టం ఉన్న వాళ్ళు కావాలనుకుంటే మీరు కిస్మిస్ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము కొర్రలు కానీ జీడిపప్పు అండ్ బాదం పప్పు మంచిగా రోస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు పాయసం తయారు చేసే విధానం తెలుద్దాం. ముందుగా ఏం చేద్దామంటారు? గిన్నె పెట్టుకున్నామండి. ఓకే. గిన్నెలో 1 గ్లాసు వాటర్ వేసేసి 1 గ్లాస్ పాలు పోసి ఓకే మనం కొర్రల్ని ఉడికిద్దాం. ఓకే. సో 1 గ్లాస్ వాటర్ అండ్ 1 గ్లాసు మిల్క్ తీసుకొని ఉడికిద్దాం. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం తెరిలిందాక ఈ కొర్రలు వేసి దాంట్లో ఉడికించాం. ఓకే. సో ఈలోపు కొంచెం బాయిల్ అవ్వాలంటారు. యాడ్ చేసాం కదా 1 గ్లాస్ వాటర్ అండ్ 1 గ్లాస్ మిల్క్ అనమాట. ఇది కొంచెం వేడి ఎక్కిన తర్వాత అప్పుడు కొర్రలు వేసి ఉడకబెడదాం. సో చెప్పండి, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఖాళీ టైంలో బుక్స్ చదువుతూ ఉంటారు. కమింగ్ టు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాకు 2 బాబులండి. ఓకే. మా వారు బిజినెస్ చేస్తారు. మా బాబు పెద్ద బాబు వచ్చి అడ్వకేట్. ఓ బాబాయ్ అడ్వకేట్. ఓకే. చిన్న బాబు వచ్చి యుఎస్ లో ఉంటాడు. సో మూవీస్ చూస్తూ ఉంటారా జ్యోతి గారు మీరు? అంటే నేను హాల్స్ కి వెళ్ళడం తక్కువ అండి. ఇప్పుడు వచ్చినాయి ఓటీటీ వచ్చాయి కదా, ఓటీటీలో చూస్తుంటాం మేము సినిమాలు ఎక్కువ. అది హాల్స్ కి వెళ్ళడం తక్కువ. ఓకే. ఏ కైండ్ ఆఫ్ మూవీస్ మీకు నచ్చుతాయంట? నేను మాల్ ఫ్యామిలీ టైప్ చూస్తాను, లవ్ థీమ్ చూస్తాను. సరే. ఓకే. పాటలు పాడుతూ ఉంటారా? అంటే సినిమా పాటలు అయితే పాడాలి, దేవుడి పాటలు పాడతారు కదా. సో మీరు మా ప్రేక్షకుల కోసం ఒక దేవుని పాట, ఎందుకంటే మంచి స్వీట్ అంటే దేవుడికి ప్రసాదం లాగానే మనం కొర్రల పాయసం అనేది. మాకు పండగ రోజు వచ్చారండి. ఇవాళ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్య స్వామికి బాగా ఇష్టమైన రోజు అనమాట. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ రోజు వచ్చినందుకు మా ఇంటికి. అందుకని నేను స్వీట్ తో మిమ్మల్ని ఇచ్చేద్దామని చెప్పి నేను స్వీట్ చేస్తున్నాను. అది ఏంటంటే హెల్దీ కోసం, హెల్దీగా ఉండాలి, స్వీట్ గా ఉండాలి అని చెప్పి నేను హెల్దీ స్వీట్ చేస్తున్నాను. ఓకే. సో మీరు మా ప్రేక్షకుల కోసం ఒక పాట. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెప్పుడు ఆదుకునే దివ్యధామము, సప్తగిరుల పైనున్న పుణ్యక్షేత్రము. ఆర్తులనెప్పుడు ఆదుకునే దివ్యధామము, సప్తగిరుల పైనున్న పుణ్యక్షేత్రము. సుప్రభాత తోమాల అర్చనాది సేవలు, వేకువలో జగతికి కాంతి నొసగే పూజలు. సుప్రభాత తోమాల అర్చనాది సేవలు, వేకువలో జగతికి కాంతి నొసగే పూజలు. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం, అది చేయించే భక్తులకు ఎంతో ఆనందం. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం, అది చేయించే భక్తులకు ఎంతో ఆనందం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. అష్టదళ పాద పద్మ ఆరాధనము, కష్టాలను కడగళ్లను చేయు దూరము. విశేష పూజలో ఉన్నది శక్తి సారము, 1000 దీపాల సేవ వెలుగు తీరము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగండి. చాలా బాగా పాడారండి, వెరీ గుడ్. సో ఇప్పుడు పాలు మరిగాయి కదా. ఓకే. మనం ఈ కొరలు వేసి, సో పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఏదైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్నామో ఆ కొరల్ని వేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం కొరలు వేసాం కదా, ఇది కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? ఒక 15 minutes అండి. 15 minutes లో కుక్ అయిపోతుంది. ఎందుకంటే బాగా నానినాయి కదా. అవునవును. ఇది డ్రైగా ఉంటే ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మన నానింది కాబట్టి ఎక్కువ టైం పడుతుందండి.
సో ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తూ ఉంటారా? చూస్తుంటారండి, చూసి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం కుక్ అవ్వడానికి 15 minutes టైం పడుతుంది అనమాట. సో ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు మీరు? బాగా అంటే మీరు అన్నారు టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం అని. సో ఎలా అంటే ఎవరు ఏ దేవుళ్ళు అంటే మీకు? ఏ దేవుడు అని ఏం లేదండి, మేము మామూలుగా డైలీ విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత, అవన్నీ భగవద్గీత కూడా చేస్తూ ఉంటారు. ఓకే. ఆన్లైన్ లో మళ్ళా క్లాసులు జాయిన్ అవుతాను. అవునా? ఖాళీ ఉండదండి, మామూలుగా ఆన్లైన్ లో నేను మోక పంచశతి. ఓకే జ్యోతి గారు, ఇలా మనం అంటే ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఉంటే, అంటే ఒకటేసారి కంప్లీట్ గా పాలు వేసుకోకుంటే మధ్య మధ్యలో వేసాను పాలు. ఓకే, పాలు కానీ వాటర్ కానీ? వాటర్ వేస్తే అంటే టేస్ట్ రాదు. అచ్చా, పాలు అయితే టేస్ట్ వస్తుంది. మంచి అంటే ఒకేసారి వేస్తే అడుగంటుతా ఉంటది. మనం కొంచెం కొంచెం వేసి ఉడికించుకుంటే అదేంటంటే క్రీమీగా అయిపోయి దాంట్లో పాలు టేస్ట్ ఎక్కువ వస్తుంది. అచ్చా, ఓకే. సో అడుగంటకుండా మీరు ఇలా పాలు మధ్య మధ్యలో యాడ్ చేస్తుంటారు. పాలు ఎక్కువ వస్తుంది. ఓకే, అడుగంటకూడదు. మళ్ళీ మనం వేసిన పాలు ఇంకపోతే అదేంటంటే కోవా లాగా క్రీమీ లాగా టేస్ట్ వస్తుంది మనకి పాయసం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ పాయసం అనేది మనకి తిక్కుగా వస్తుంది అనమాట. అంటే మనం పాలు పోస్తే నీళ్ళగా అనేది జాగా వస్తుంది. కావాలంటే ఇట్లా తినచ్చు, అట్లా తినచ్చు, మనకి ఎలా కావాలంటే అట్లా. ఓకే. సో జ్యోతి గారు, మీరు అమరావతి ఛానల్ ప్రేక్షకులకి ఏదైనా టిప్? ఇప్పుడు ఈ రోజుల్లో ఉల్లిపాయని మనం కోస్తే ఒక హాఫ్ వాడేసి ఒక హాఫ్ ఉంచామనుకోండి, అది పాయిజన్ అయిపోతుందని చెప్పి వాడకూడదు అది ఇదని చెప్తున్నారు. కానీ ఒక్క రోజు మనం ఇద్దరమే ఉంటాం, పెద్ద ఉల్లిపాయ కోస్తే వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు దానికి బటర్ ఉంటది కదండి, అంటే బటర్ గానీ వెన్న గానీ ఉంటది. అది గనక మనం కోసిన మీన ఉల్లిపాయ మీద రాసి గనక ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా అది పాయిజన్ అవ్వదు, బాగుంటది అన్నమాట. సో నెక్స్ట్ టైం కి మనం వాడుకోవడానికి బాగుంటుంది. ఓ, వెరీ మంచి టిప్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుంది నిజంగా ఈ టిప్ మాత్రం. నేనైతే ఇప్పటివరకు వినలేదు. సో మీ అందరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం ఇది గట్టి పడ్డది అనుకుంటా కదా. సో ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం బెల్లం వేయాలి. సో ఎప్పుడైతే మనకి ఈ పాయసం అంటే ఏదైతే మనం కొర్రలు పాలు వేసి ఉడికిస్తున్నామో అది కొంచెం మనకి దగ్గరగా వచ్చిన తర్వాత మనం ఏదైతే క్వాంటిటీ తీసుకున్నామో ఒక గ్లాస్ కొర్రలకి ఒక గ్లాసు బెల్లం కానీ షుగర్ కానీ మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. బెల్లము స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కూడా వేసుకోవచ్చు అండి. లైట్ గా స్వీట్ తింటాము. ఓకే, స్వీట్ తగినంత వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మేమేంటంటే మా ఇంట్లో మేమందరం లైట్ గా తింటాం, స్వీట్ ఎక్కువ తినాం. ఓకే ఓకే. సో ఇలా బెల్లం వేసిన తర్వాత మీరు ఇలా కలుపుతూ ఉండాలి. అంటే బెల్లం మళ్ళీ అడుగంటుకోవచ్చు. అచ్చా అచ్చా. సో ఇప్పుడు మనము ఈ జాగరి వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలంటారు? ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ లో పెట్టాలంటారు. బెల్లం కరగాలి. సో ఇలా మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. లేకపోతే కొంచెం మనకి అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగనే బెల్లం కూడా కరుగుతుంది కాబట్టి మీరు ఇలా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. బెల్లం కరిగింది. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేస్తున్నాను. ఓకే, ఇలాచి ఒకటి సరిపోతుందంటారా? ఒకటి కాదండి, 2-3. అది కూడా మన ఇష్టం అండి. ఫ్లేవర్ ఎక్కువ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది లైట్ గా ఫ్లేవర్ ఇలాచి ఫ్లేవర్ లైట్ గా వేసుకుంటారు. అది ఇవన్నీ ఏంటంటే ఆప్షనల్, మన ఇష్టం. ఓకే. అది సో బెల్లం ఇలా కరిగిన తర్వాత కొంచెం ఒక 2 ఇలాచీని మెత్తగా దంచేసేసి ఆ పౌడర్ని కూడా మీరు యాడ్ చేసేసుకోండి. లాస్ట్ లో ఇంకా అయిపోవచ్చిందండి. ఓకే, ఒక స్పూన్ నెయ్యి. ఓకే, దించేసే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఆ ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ కొంచెం మనం తింటుంటే బాగుంటది. లాస్ట్ గా ఏంటంటే జీడిపప్పు ఉన్నాయి కదా దీంట్లో వేసి. సో చివరిగా దించే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అండ్ ముందుగా మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో జీడిపప్పు అండ్ బాదం పప్పు దాన్ని కూడా వేసి ఒకసారి ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో మనకి గుమగుమలాడే కొర్రల పాయసం రెడీ. కొర్రల పాయసం రెడీ అండి, మీరు టేస్ట్ చేయండి తప్పకుండా. సో కొర్రల పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. అంటే కొర్రల పాయసం కదా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఓకే టేస్ట్ ఉంటుందని నేను అనుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
సో ఇదండి ఈరోజు ఆహనా వంట అంటలో మన కొర్రల పాయసం. సో జ్యోతి గారు మీకు ఎలా అనిపించింది? నమస్తే అండి. ముందుగా ఈ అవకాశాన్ని కల్పించిన అమరావతి టీవీ ఆహనా వంట ప్రోగ్రామ్ వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు కూడా చాలా హెల్దీ రెసిపీని మా ప్రేక్షకులకి అయితే మీరు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది కార్యక్రమం. మరొక వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.